హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. అలాగే నేను ఈరోజు ఉదయాన్నే మనకి ఫోన్ కాల్స్ మెసేజ్ అనేటువంటిది అంటే మన శ్రేయోభిలాషులు కూడా ఉంటారు కదా, మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. చెప్పారనమాట, సార్ ఫోన్ ఎత్తగానే సార్ రాజుగారు రాత్రి అన్నా బాగా పొద్దుపోయింది, ఇప్పుడు కూడా చూడండి నిద్రపోయిన మొహం ఉన్నది, పొద్దునే వీడియో అనేటువంటిది ఎడిట్ చేసి పెట్టేశాను. సో నేను రాజుగారు మిమ్మల్ని ఏందో బాగా తిడుతున్నాడు సార్ అది ఇది అని చెప్పేసి అన్నారు. సహజంగా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు తిట్టకుండా ఎట్లా ఉంటారు, అట్లాగే రాజుగారు తిట్టకుండా ఎట్లా ఉంటారు. పాపం ఆయన ఏమన్నా 1,10,00,000 రూపాయలు లాస్ అనేటువంటిది వచ్చింది. అలాగే పబ్లిక్ మనీ కూడా దాదాపుగా 4-5 కోట్ల రూపాయల వరకు నష్టం పోయారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అటువంటిప్పుడు సహజంగానే ఎవరైనా సరే ఒక 10,000, 20,000 నష్టపోయినప్పుడే మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అట్లాంటిది కోట్ల రూపాయలు 1,10,00,000 రూపాయలు నష్టం వచ్చినప్పుడు సహజంగా తిడుతుంటారు. అది ఫ్రస్ట్రేషన్ మీద జరిగేటువంటి ఇదే, అంతేగాని ఇటువంటి వాళ్ళ మీద మనం కోపగించుకోకూడదు, జాలి పడాలి కానీ కోపగించుకోకూడదు. దానికి తోడు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే రాజుగారికి 1,10,00,000 రూపాయలు తిరిగి రావాలి, కుటుంబం వీళ్ళందరితోటి చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరొక 4-5 సినిమాలు తీయాలి, ఒక మంచి హీరోగా డెవలప్ కావాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. చిరంజీవిని తలదన్నేంత గొప్ప నటుడు కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. తప్పే ఉంది. కాబట్టి ఇటువంటి ఫ్రస్ట్రేషను ఇవన్నీ ఉండటం సహజం. అయినా రాజుగారికి కోపం రాకపోతే రాకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ కోపం వస్తే దాంట్లో ఆశ్చర్యం ఉంది. అందులోనూ మనవాడు బూతులు తిట్టకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి, కానీ తిడితే అందులో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. మన పని మనం చేసుకోవటమే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సరే, ఇక నేను కొన్ని మెయిన్ పాయింట్స్ అనేటువంటిది మీకు చెప్పాలి. సహజంగా ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చాలా కాంప్లికేటెడ్ అండ్ లీగాలిటీ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇది నేను గత 3-4 డేస్ నుంచి నేను చాలా లోతుగా దీని మీద ఎనాలిసిస్ చేస్తూ ఉన్నాను. మా కజిన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి కొన్ని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. అతనికి ఇన్కమ్ ట్యాక్స్తో వీటన్నిటితో చాలా లింక్ ఉంటుంది, గ్రూప్ 2 ఆఫీసర్. అతను చెప్పినటువంటి విషయాల తర్వాత నేను కొంచెం బాగా లోతుగా విశ్లేషణ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఏమన్నా సరే సమస్యలు ఎదుర్కొంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగింది. గతంలో జరుగుతున్నాయి, ఇంకా కొన్ని వీడియోస్ అనేటువంటి మనం చేసి పబ్లిక్ని అవేర్నెస్ తీసుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చేమో, మీరు దయచేసి ఓపికతో వినండి. ఇప్పుడు మనం ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటిది మనం అసలు ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకొని వచ్చినటువంటి మెయిన్ కాన్సెప్ట్ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను అనమాట. ఎందుకనంటే ఒకానొక టైంలో ఈ మురుగన్ అనేటువంటి వ్యక్తి ఒక తమ్నేలే పెట్టేసేసి, నేను చాలాసార్లు చెప్పాను, తమ్నేల్ పెట్టేసి సర్టిఫికేట్స్ ఎందుకు దండగా, స్టాక్ మార్కెట్ ఉండగా అని చెప్పేసి పెట్టాడు. అంటే మీకు డిగ్రీలు చదువు అనవసరం, మీరు స్టాక్ మార్కెట్లోకి రండి అని చెప్పేసి చేయటం నన్ను చాలా ఆలోచన చేసిందనమాట. ఎందుకంటే ఈ పబ్లిక్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఎక్కువగా మోసం అనేటువంటిది జరుగుతూ ఉంది అనేటువంటిది. స్వతహాగానే నాకు చిన్నతనం నుంచి కొంచెం ఈ సమాజం మీద స్పృహ అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉండాలి. కాబట్టి ఆ కోణంలోనే నేను ఆలోచించి ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్కి మనం ఒక చెక్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, అందులోనూ స్టూడెంట్స్ చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ జీవితాలు చిన్నభిన్నమైనటువంటి వాళ్ళని 2-3 చూశాను మా సరౌండింగ్స్లోనే. సో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి దానికి నా వంతుగా ఒక్కరిని కాపాడినా చాలు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ తగిలారు. ఎందుకంటే సహజంగానే నాది జర్నలిజంలో క్రిమినల్ సైకాలజీ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఇప్పుడు ప్రైస్ వాటర్ కూపర్ అనేటువంటిది అమెరికాలోనే చాలా పెద్ద ప్రైస్ వాటర్ కూపర్ అనేది మీరు చూడొచ్చు అనమాట యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. ఆ స్కామ్ అదంతా, దాని మీద నేను చాలా ఎక్కువగా లోతుగా ఎనాలిసిస్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. చాలా అంటే ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండటం వల్ల ఒకటి చెప్పేటువంటి విషయాల్లో వాస్తవికత ఎంత ఉంది,
అవాస్తవికత ఎంత ఉంది, దాని యొక్క బేస్ ఏంటి అనేటువంటి దాన్ని చాలా మంచిగా అనాలిసిస్ చేసేటువంటి క్యాపబిలిటీ నాకు ఉన్నది. సో నేను ఆ కోణంలో ఆలోచించినప్పుడు నాకు ట్రేడింగ్ పంతులు అయినా కానీ, నాయుడు బావైనా, పివోట్ పిలుపైనా, ఇట్లాంటి చాలామంది కూడా దే ఆర్ డూయింగ్ సంథింగ్ మిస్గైడింగ్ ది పబ్లిక్ అనేటువంటిది నాకు అర్థమయ్యి అప్పుడు వీళ్ళందరి మీద వీడియోస్ చేయడం జరిగింది. అప్పుడు ఎందుకంటే ఊరకనే డబ్బులు అనేటువంటి చెట్లు కాయవు కదా. సో నేను అప్పుడు ఆలోచించి ఎందుకని ఈ విధంగా మోసం చేస్తున్నారు, కాబట్టి దీని మీద అలర్ట్ పబ్లిక్ని చేయాలి అనేటువంటి ఇదితో చేశాను. అంటే ఇక్కడ నేను ఏది ఆశించి కాదు, ఒక సిటిజన్గా, ఒక సమాజంలో ఒక మనిషిగా బ్రతుకుతున్నప్పుడు మనకున్నటువంటి అవగాహనతోటి ఇంకొకరిని గనక ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు ఆ ట్రాప్లో పడకుండా ఉంటారు, వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం కాకుండా ఉంటాయి. మీరు చూశారు, స్టాక్ మార్కెట్లో ఎంతో ఎంటర్ అయ్యి కోటానుకోట్లు లక్షలు కోల్పోయి వాళ్ళ జీవితాలు తనువులే చాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా హృదయ విదారకమైనటువంటి కథలు మనం న్యూస్ పేపర్స్లో, యూట్యూబ్, ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో, వీటన్నిటిలో మనం చూసాం. సో మనం ఒక అవగాహన కల్పించాలి అనే కోణంలో వీళ్ళందరి మీద చేశాను. అయితే ఆ సమయంలో నా మీద చాలా అటాక్ అనేటువంటిది జరిగింది. చాలా అంటే చాలా అటాక్ జరిగింది. నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా సైకలాజికల్ గేమ్స్ ఆడారు. అలాగే అప్పుడు నా ఫోన్ నెంబర్స్ ఏమీ తెలియదు, కానీ కొంతమంది ఎలా ట్రాక్ చేశారో నా నెంబర్స్ని ట్రాక్ చేశారు. సో ఈ విధంగా చాలా హ్యూమిలియేషన్ చేశారు. బట్ మనం ఒక కాజ్ కోసం నిలబడ్డాం, స్టాండ్ అయ్యాం. సో దట్ దాన్ని పర్ఫెక్ట్గా పబ్లిక్కి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి కోణంలోనే నేను దీన్ని చేయటం అనేటువంటి ఈ యొక్క కంటిన్యూషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అంటే అప్పుడు ఎవరైతే సరే నేను చేస్తుంది తప్పు అని అనుకున్నారో, మరి ట్రేడింగ్ పంతులు స్టాక్ మార్కెట్ జర్నీలో యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారా? లేరు కదా. అలాగే నాయుడు బావ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే మురుక్ కాలవ ఏమైపోయాడు? అలాగే పివోట్ పిలుపు ఏమైపోయాడు? అసలు పివోట్ పిలుపు చాలా పెద్ద స్కామ్ చేశారని అందరికీ అర్థమైపోయింది. అలాగే అస్మితా పాటిల్ ఎంత దారుణమైనటువంటి ఇది జరిగింది. ఐరన్ ఉమెన్ ఎందుకని ఈ రోజున యూట్యూబ్ ఛానల్ని క్లోజ్ చేసుకొని కూర్చుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతోమంది వాళ్ళు ఫ్రాడ్స్ చేసి ఆఖరికి ఫ్రాడ్స్ బయటపడితే వచ్చిన డబ్బులు కూడా పోతాయేమో, అసలు ఈ సెబీ కేసెస్ ఇంపోజ్ చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇదైపోయారు. ఇప్పుడు చెప్తున్నారు, సార్ మీరు ఆనాడు ఏ విధంగా అయితే గెస్ చేశారో, ఏ విధంగా అయితే ఇచ్చేశారో అది వాస్తవమైంది ఇప్పుడు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ నా యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ చూడొచ్చు. సో ఇంకోటి ఏంటంటే నా వీడియో 1000 మంది కంటే ఎక్కువగా పోలేకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకనొక పీరియడ్లో నేను ఈ యొక్క ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద అటాక్ చేస్తున్నటువంటి సమయంలో నాకు విపరీతంగా రిపోర్ట్స్ కొట్టేవాళ్ళు, బ్యాడ్ కామెంట్స్ చేసేవారు, డిస్లైక్స్ చేసేవారు. అసలు వీడియోని పబ్లిక్లోకి వెళ్ళనీయకుండా విశ్వ ప్రయత్నం అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈవెన్ దో ఆ ఎఫెక్ట్ అనేటువంటిది మొదటి నుంచి నా ఛానల్కి ఉండటం వలన నా ఛానల్ 5000 మంది వెళ్ళేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనం డబ్బులు తక్కువ వస్తున్నా, లేకపోతే ఒక్కోసారి నెలకి 2000 3000 కూడా రావు. అయినప్పటికీ కూడా నేను దీన్ని ఒక ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది దీని ద్వారా ఏదో డబ్బులు సంపాదించాలి అనేటువంటి కోణంతో నేను ఆలోచించలేదు. ఇది కేవలం ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలోనే నేను ఆలోచించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగానే నేను వీడియోస్ అనేటువంటిది చేశాను. అందులో చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యొక్క ఊబిలో నుంచి బయటకు వచ్చేసారు. చాలామంది చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కూడా. సో అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఓహో, మన వల్ల ఒకళ్ళు కనీసం ఒక 10,000 రూపాయలైనా కాపాడుకోగలిగారు అని చాలా ఆనందపడిపోతూ ఉంటాను అనమాట. అదే నాకు వచ్చేటువంటి పెద్ద రివార్డు. సో మనం సమాజంలో ఉన్నప్పుడు సమాజ స్పృహ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది నాకైనా మీకైనా ఎవరికైనా సరే. మన చుట్టూ మనం అంతా రీఫార్మ్ అనేటువంటిది చేయలేము, కానీ మన వరకు మనకు తెలిసినంత వరకు ఒకరిద్దరు వ్యక్తులైనా సరే రీఫార్మ్ కనుక చేయగలిగితే అదేమవుతుంది, ఇట్ ఎవల్యూట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది సొసైటీ. దెన్ the rightful persons come out from the society and do some best things to other people.
కాబట్టి ఇటువంటి సమాజ స్పృహ అనేటువంటి కాన్సెప్ట్తోనే నేను ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది లోకి వచ్చాను, చేస్తూ ఉన్నాను. అలాగే నేను చెప్పాను చాలాసార్లు, నేను ఫుల్ టైం ట్రేడర్నే కాదు, నాకు ఉన్నటువంటి వర్క్స్, నాకు ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. నేను అవినీతికి పాల్పడను. నేను ఒక్కసారి నా ఫాలోవర్స్ని చిన్న మోసం చేయాలి అని నేను భావించిన, నేను ఈ పాటికి ఒక 3-4 కోట్లు సంపాదించేవాడిని. కానీ నేను అటువంటి తుచ్చమైనటువంటి పనులకి పాల్పడలేదు. ఎందుకంటే కర్మ ఫాలోస్ అస్. మీరు బాగా అర్థం చేసుకోవాలి. కర్మ అనేటువంటిది ఫిలాసఫికల్ మైండ్ సెట్స్లో మీరు ఆలోచిస్తే కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునుడికి, కర్మ అనేటువంటిది ఎవడూ తప్పించుకొని వెళ్ళలేడు, కర్మను వదిలిపెట్టి ఎవడు తప్పించుకోలేడు. అది ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ విధంగా ఉన్నా అది వేటాడుతుంది. కర్మ అనేటువంటిది వేటాడుతుంది. కాబట్టే కర్మని నేను బలంగా నమ్ముతాను అన్నమాట. సో మీరు చాలామంది మోసపూరితంగా ఈ విధంగా డబ్బుల్ని ఇది చేశారు. ఒక బిజినెస్ వేలో మీరు సంపాదించడం వేరు, కానీ ఇదే కాన్సెప్ట్ తోటి ఒక మోసం చేసి మనం డబ్బులు సంపాదించాలి, అబద్ధాలు చెప్పి సంపాదించాలి, అబద్ధాలనే ఇన్ఫ్లక్స్ చేసి సంపాదించాలి అనుకునేటువంటి మైండ్ సెట్ ఉంటుందో చూశారు, అది వాళ్ళని ఎప్పటికీ కర్మ వదిలిపెట్టదు. ఇది వాస్తవం. మనం ఎంత మోసం చేసినా, ఎంత ఇది చేసినా ఒకనొక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ మోసమే నిన్ను కబళించి వేస్తుంది అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మీరు చాలా చూసుంటారు, చాలా నంబర్ ఆఫ్ చూసుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ ఒక్కరిని కూడా మోసం అనేటువంటిది చేయకూడదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది నాకు ఉందని. సో మీరు చూడండి, చాలామంది మోసం చేసి సంపాదించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఆణిముత్యం 3-4 కోట్లు సంపాదించాడు, కానీ దాన్ని సక్రమైనటువంటి విధానంతో ఉపయోగించుకోగలిగాడా? లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాకపోతే కొద్దిగా తెలివిగలడు కాబట్టి లాస్ట్ మిగిలిన 1 కోటి రూపాయలతోనూ దేంతోనూ ఆయన కొంచెం సెటరేట్ అనేటువంటిది చేసుకున్నాడు. ఆయన పెద్ద మోసం ఏం చేయలేదు. అలాగే ఈ మధ్య కాలంలో, గతంలో అసలు పబ్లిక్ని మోసగించడానికే యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మాయ మాటలు చెప్పి అసలు దారుణంగా ప్రతి ఒక్క వ్యక్తిని స్టిమ్యులేట్ చేసి అంటే ఉద్రేకపరిచి, ఎక్కడైతే డబ్బు విపరీతంగా వస్తుందని నమ్మినటువంటి, బాగా నమ్మించి ముంచేసినటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళని కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. మనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనకి ఓ పిల్లలు ఉంటారు. మనం చేసేటువంటిది వ్యాపారం అయితే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎంత దారుణమైనటువంటి, మానవత్వం కూడా లేనటువంటి ఒకే ఒక చర్యని మీకు చెప్తాను. మీరు చూడండి, అసలే కాపీ ట్రేడింగ్లో లక్షలు పోగొట్టుకొని అప్పులు చేసేసి కుటుంబం చిన్న భిన్నమైనటువంటి వ్యక్తులు దగ్గర 27 మంది ఇప్పుడు నన్ను కన్సల్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళు నిజంగా మరొక 1000 రూపాయలు బయట నుంచి తీసుకొని రావాలన్నా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కనీస మానవత్వం కూడా లేకుండా, మీరు టెలిగ్రామ్ ఫీజు కడితేనే మీ యొక్క అకౌంట్స్ అనేటువంటివి ఉంటాయి, లేకపోతే హోల్డ్లో పడిపోతాయి అని అబద్ధం చెప్పి మీ యొక్క క్యాపిటల్ మొత్తం 0 అయిపోయే ప్రమాదం ఉంటుంది అని బ్లాక్మెయిల్ చేసి ఇది చేశారు అని అంటే ఎంత దారుణమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక్కసారి ఆలోచించండి, అమానవత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తులు. మరి ఇటువంటి వాళ్ళు తిట్టకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా తిడతారు నన్ను. ఎందుకంటే అసలు అదే మా ప్రాణాలు పోతున్నాయిరా బాబు అని అన్నా కూడా వాళ్ళ నోటి దగ్గర కూడిని లాక్కున్నటువంటి వ్యక్తులు ఎంత కర్కశమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మీరు పబ్లిక్ అంతా కూడా ఆలోచించాలి. సో దట్ ఇటువంటి వ్యక్తులు నన్ను తిడతారు, తిట్టకుండా ఉండరు, ఇంకా దారుణంగా తిడతారు. ఈవెన్ దో మై డ్యూటీ ఈజ్ టు ఎవాల్యూట్ ది అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్. దీన్ని మనం మాత్రం ఆపం. అలాగే మీరు ఒకసారి ఆలోచించండి, మీరు మీ కుటుంబాలని మీ ట్రేడింగ్లో ఏదో లక్షలు వచ్చేస్తాయి అనేటువంటి భ్రమలతోటి వీటితోటి మీరు ఎప్పటికి కూడా పరుగులు తీయవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ గేమ్. మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క స్కిల్ఫుల్తోనే ఎప్పుడైనా చేయాలి, ట్రేడ్ అనేటువంటిది చేయాలి.
అందులోనూ ఎక్స్నెస్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎక్కడా కూడా ఇక్కడ వచ్చేసరికి పర్మిషన్ అనేటువంటిది ఇండియాలో లేదు. సో ఇటువంటి వాటిలో చేసేటప్పుడు ఒక లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసేటప్పుడు మీకు చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ముందు వస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే కనీసం ఇండియన్ మార్కెట్లో 5% సక్సెస్ రేట్ అయితే క్రిప్టో కరెన్సీలో 1% సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ 1% సక్సెస్ రేట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని బేస్ చేసుకొనే కొన్ని ప్లాట్ఫామ్స్ అనేటువంటివి మిమ్మల్ని ల్యూరింగ్ ది పీపుల్, మిమ్మల్ని ఇది చేసి మీ మాస్టర్స్కి ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేటట్టు, అంటే వాళ్ళకంటూ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ వచ్చేటట్టుగా చేసి మీలాంటి వాళ్ళ యొక్క మనీ మొత్తాన్ని ఈ యొక్క ప్లాట్ఫామ్స్ గ్రాబ్ చేస్తూ ఉంటాయి. సో ఇది అందుకోసమే కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది సహజంగా ఇవన్నీ తెలియకుండా ఈ మాటలనే నమ్మేసేసి లక్షలు వచ్చేస్తాయి కదా అనేటువంటి భావంతో వీటిలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని చాలా దారుణంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇకనైనా నేను చెప్పేది ఒకటే, మీరు ఎక్స్నెస్ ప్లాట్ఫామ్లో చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇండివిజువల్గా చేసుకోండి. ఒక 10,000 వేసుకొని ప్రశాంతంగా మీకు వచ్చినటువంటి స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ చేసుకోండి. అంతేకాని మీరు 50,000 లక్షలు, నేను చాలా ఎవిడెన్సెస్ మీకు చూపించాను. సో 50,000 లక్షలు ఇట్లాంటివన్నీ ఇది చేసుకోవద్దు. ఆ తర్వాత మీరు ఎవరైతే సరే మీరు ఇప్పటికీ చాలా గుల్లగుల్ల అయిపోయి ఉన్నారు, మీ కుటుంబాలే గుల్లగుల్ల అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, నష్టాలని దారుణంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు సైలెంట్గా ఉన్నా కూడా మీ రిఫరల్ అకౌంట్స్ అసలు ఎంత దారుణం అంటే, ఒకనొక కాపీ ట్రేడర్ అయితే ఎక్స్నెస్ ప్లాట్ఫామ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం చాలా అంటే చాలా ఫ్రీ అన్నమాట. అటువంటిది ఇతని యొక్క కాపీ ట్రేడ్ని ఫాలో కావాలి అని అంటే అతను లింక్ పంపిస్తాడు, ఎక్స్నెస్ రిఫరల్ లింక్. ఆ రిఫరల్ లింక్ ఉంటేనే అతను కాపీ ట్రేడ్కి యాక్సెప్ట్ చేస్తాడు. అసలు రిఫరల్ లింక్ అనేటువంటిది మీకు పంపిస్తేనే మీకు 3,000 రూపాయలని కలెక్ట్ చేశాడు, రిజిస్ట్రేషన్ ఫీజు అని. ఎంత దుర్మార్గం! మరలా 2,000 రూపాయలు నెలకి టెలిగ్రామ్ ద్వారా ఇది. మరి ఈ వ్యక్తి నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించు అది ఇది అని చెప్తున్నాడు, నాకు ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, నేను చాలా గ్రేట్ అది ఇది అని చెప్తున్నాడు, కాబట్టి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో అది ఇది అని చెప్తున్నాడు. సో ఇలా ఉంటాయి ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు, ఒక వ్యక్తి యొక్క క్యాపబిలిటీ. నేను ఆర్థికంగా తక్కువ అయినటువంటి వాడిని, కానీ నాలెడ్జ్ పరంగా చాలా మీ అందరికంటే కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ అనేటువంటిది నాకుంది. అంటే మీ అందరంటే ఈ వీడియో చూసేవాళ్ళు కాదు, ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్. కాబట్టి నేను ఇక్కడ మెయిన్గా చెప్తుంది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ ఇటువంటి వాళ్ళందరి మీద మీరు అవగాహన కలిగించుకొని ముందుకు సాగండి. అలాగే మీరు ఇటువంటి వాళ్ళ ట్రాప్లో మాత్రం పడవద్దు. మీ మనీ మీకు కనుక వస్తే మీరు ప్రశాంతంగా మీ యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే ప్రశాంతంగా చేసుకోండి. బిట్ కాయిన్లో చాలా ఎక్కువ స్కిల్ అనేటువంటిది ఉండాలి. ఊరకనే ఒక చోట కొని ఒక చోట అమ్మి అట్లా చేసేటువంటిది ట్రేడింగ్ అనేటువంటిది కాదు. స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఎప్పటికీ కూడా పనికిరాదు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.